ప్రపంచ వేదికలపై భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని కొన్ని దేశాలు చేస్తున్న విమర్శలపై మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు మరోసారి గట్టిగా గర్జించారు. ఇటీవల పోలాండ్ విదేశాంగ మంత్రితో జరిగిన సమావేశంలో ఆయన పాకిస్తాన్ కు పరోక్షంగా చురుకులు అంటిస్తూనే యూరోప్ కు కూడా ఒక బలమైన సందేశాన్ని పంపారు. ఆ మీటింగ్ లో అసలేం జరిగిందో తెలిస్తే ప్రతి భారతీయుడు గర్వపడతాడు. ఈ కీలక సమావేశంలో జయశంకర్ గారు రెండు ప్రధాన విషయాలను సూటిగా సుత్తి లేకుండా ప్రస్తావించారు. మొదటిది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం. పోలాండ్ మంత్రితో మాట్లాడుతూ, మా పొరుగు దేశం నుండి ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సరిహద్దు ఉగ్రవాదం అనే సవాలు గురించి మీకు బాగా తెలుసు. ఉగ్రవాదం విషయంలో పోలాండ్ జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రదర్శించాలి. అంతేకాదు, మా పొరుగు దేశంలో ఉగ్రవాద మౌలిక సదుపాయాలకు ఆజ్యం పోసేలా దానికి సహాయపడకూడదని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. Poland should display zero tolerance for terrorism and not help fuel the terrorist infrastructure. పాకిస్తాన్ పేరు ఎత్తకుండానే జయశంకర్ గారు ఇవ్వాల్సిన వార్నింగ్ గట్టిగా ఇచ్చారు. ఇక రెండోది, ఉక్రెయిన్ రష్యా యుద్ధం విషయంలో భారతదేశాన్ని నిందిస్తున్న దేశాలకు ఆయన ఇచ్చిన కౌంటర్. ఆయన మాట్లాడుతూ, ఉక్రెయిన్ వివాదంపై భారతదేశాన్ని మాత్రమే ఎంపిక చేసి టార్గెట్ చేయడం అనేది కేవలం అన్యాయం మాత్రమే కాదు, అది ఎంత మాత్రం సమర్థనీయం కాదు అని అన్నారు. అంటే ఈ గొడవల్లో మమ్మల్ని మాత్రమే వేలెత్తి చూపించడానికి మీరెవరు అని ఆయన పరోక్షంగా ప్రశ్నించారు. The selective targeting of India is both unfair and unjustified. ఈ విమర్శలు కేవలం టారిఫ్లకే పరిమితం కాలేదని ఇతర రూపాల్లో కూడా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఆశ్చర్యంగా పోలాండ్ విదేశాంగ మంత్రి కూడా జయశంకర్ గారి వాదనతో ఏకీభవించారు. టారిఫ్ల ద్వారా భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకోవడం అన్యాయమని ఆయన కూడా ఒప్పుకున్నారు. I also completely agree with you on the unfairness of selective targeting by tariffs, and we in Europe know something about that also. And of course, the selective targeting is not limited to tariffs. I think there have been other forms of selective targeting, but we will discuss. చూసారా, మన దేశ ప్రయోజనాల విషయంలో, మన భద్రత విషయంలో మన ప్రభుత్వం ప్రపంచ వేదికపై ఎంత ధైర్యంగా నిలబడుతుందో. మేమెవరికీ భయపడం, మా దేశం తర్వాతే ఏదైనా అని చెప్పడమే కదా నిజమైన దౌత్యం అంటే. జయశంకర్ గారి ఈ నిర్మోహమాటమైన వైఖరిపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన మాట్లాడిన అంశాలు సరైనవని మీరు భావిస్తున్నారా? మీ ఆలోచనలు కింద కామెంట్స్ లో పంచుకోండి. ఈ సమాచారం ప్రతి భారతీయుడికి చేరాలి కాబట్టి వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.